శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 52nd చాప్టర్లో 43 శ్లోకాల నుంచి. ఎప్పుడైతే కలలో వచ్చిన వాడు ఎవడో తెలియక మనస్సంతా ఆయన మీదే ఉన్న కారణంగా ఆ జీవితాన్ని చాలిచ్చేద్దామనుకున్న బాణాసురుడొక్క కూతురైన ఉషని స్నేహితురాలైన చిత్రలేఖ ఊరడించి తనకి దేవతల్లో దైత్యుల్లో ఇటువంటి వాళ్ళందరిలో కూడా ఎవరు అనే వాళ్ళ చిత్రాలన్నీ కూడా గీసి, అలాగే మానవ మాతృడైన ఋషి వంశ అంటే యాదవుల్లో ప్రద్యుమ్నొక్క కొడుకైన అనిరుద్ధుణ్ణి కూడా చిత్రాన్ని గీసింది. అది చూసి ఉష ఎంతో ఆనందానికి లోని, ఆ మనస్సు దోచుకున్నవాడు ఇతడే అన్న ఆనందాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఎక్కడున్నాడో తెలియదు, ఎవరో తెలియదు. అలాంటిది చిత్రలేఖ చిత్రాన్ని గీసి చూపించింది. ఉషా ప్రోవాచ చౌరోసౌ మయా ప్రాప్తస్తు యోనిషా పురుషః సఖీ ఏనాశు చేతోరత్నం హృతం మమ. ఉషా తన సఖి అయిన చిత్రలేఖతో ఇలా చెప్పింది: ఓ సఖి, రాత్రి వచ్చి నా స్వప్నంలో ఎవరైతే త్వరగా ఈ మనస్సుని అంతా కూడా నా దగ్గర నుంచి దొంగలించి వెళ్ళిపోయిన నా మనస్సుని దోచుకున్నవాడు ఇతడే. ఇప్పుడు చిత్రాన్ని గీయగలిగింది అంటే అది ఇంకా సాధ్యం, ఎక్కడున్నా తీసుకొచ్చేస్తుంది. అందుకని నేను ఇతన్నే చూశాను, ఇతడే నా మనస్సుని దోచాడు, నా మనోరత్నాన్ని తీసుకు వెళ్ళిపోయినవాడు ఇతడే అని చెప్పింది. యస్య సంస్పర్శనాదేవ మోహితాః తథా భవం తమహం జ్ఞాతుమిచ్చామి వద సర్వచ భామిని. ఓ భామిని, ఎవరి స్పర్శ మాత్రం చేత నేను మోహానికి లోబడిపోయానో, ఎవరి రూపానికైతే నేను ముగ్ధత్వానికి లోబడిపోయాను, ఎవరైతే నాకు సర్వస్వం అన్న భావనలోకి వెళ్ళిపోయాను, నేను ఇతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అతని గురించి మొత్తం అంతా చెప్పు అని అడిగింది. కస్యాయమన్వయే జాతో నామ కిం చాస్య విద్యతే ఇత్యుక్త సా బ్రవీన్నామ యోగిని తస్య చాన్వయం. ఇతని గురించి నాకు మొత్తం వివరాలు చెప్పు. ఇతను ఏ కులంలో పుట్టాడు, అలాగే అతని పేరేంటి, ఎక్కడుంటాడు. ఇలా ఉష ఎప్పుడైతే ఇవన్నీ అడిగిందో, ఆ యోగిని అయిన ఈ చిత్రలేఖని ఇన్ని రకాలుగా అడిగిందంటే, ఆ నామం చెప్పు, ఎక్కడ పుట్టాడో చెప్పు, ఎలా ఉంటాడు అన్నది, ఎక్కడుంటాడు, ఇవన్నీ చెప్పమని అడిగింది. ఉష ఇన్ని రకాలుగా అడిగేసరికి ఆ చిత్రలేఖ ఆ వంశం గురించి, పైగా తన గురించి, ఆ నామం గురించి అవన్నీ వర్ణించడానికి పూనుకుంది. సర్వమాకర్ణ్య సా తస్య కులాది ముని సత్తమ ఉత్సుక బాణతనయ భవోషో సాతు కామిని. ఇంతకు ముందు ఏదైతే భావోద్వేగానికి లోనైపోయి నా మనస్సంతా వ్యాపించి ఉన్నవాడు, అతను లేకుండా నేను జీవితాన్ని గడపలేను, నేను ఈ జీవితాన్ని చాలిచ్చేస్తానంది. బాగా ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, ఊరడించి ఊరడించి, నీకు స్వప్నంలో వచ్చినవాడు నాకెలా తెలుస్తాడు, అందుకని దయచేసి ఆ వివరాలన్నా చెప్పు, ఎలా ఉంటాడు, ఆ రూపాన్నన్నా వర్ణించు, ఇవన్నీ అడిగింది. ఇప్పుడు ఏదైతే ఉన్నవాళ్ళందరినీ చిత్రిస్తే ఆ రూప స్పష్టత వచ్చింది. అయితే ఇంత ఆతృతతో ఎక్కడున్నాడో ఏంటో ఇవన్నీ తెలుసుకోవాలని ఉష అడిగేవి అవన్నీ విని, అందుకే ఇక్కడ మళ్ళీ సనత్ కుమారుల వాళ్ళే చెప్తావు, ఓ మునిసత్తమ, ఎప్పుడైతే ఆ స్వప్నంలో వచ్చిన వాడి కులం గురించి అలాగే అవన్నీ విన్నదు అంటే, వినాలన్నా తహతహలాడిపోతూ ఇప్పుడు ఎవరో తెలియాలి, ఎందుకంటే అది కావాలి. ఆ కోరిక తీవ్రత ఎలా అయిపోయిందంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలని. ఎందుకు? పైగా ఎప్పుడు నాకు లభిస్తాడా, ఎప్పుడు నేను అతన్ని వరించేస్తానా, ఎప్పుడు తన సన్నిధిలో నేను గడుపుతానా అని ఇంతలాగా ఉత్సాహంతో ఉత్కంఠతతో ఉండిపోయింది ఉష. అంటే ఒక్క కోరిక వస్తే, అందుకే మనకి అరిషడ్ వికారాలు, ఇంత విష్ణు భక్తి ఉన్నప్పటికీ కూడా, ఎలా అయితే భక్తి ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఉన్నప్పటికీ కూడా నిత్యము నిరంతరము అంటారు. ఒక్క నిమిషం చాలు మనలో వికారం రావటానికి, ఒక్క నిమిషం చాలు మనం రాని కోరిక కారణంగా. అంటే ఒక్క కోరిక ఏం చేసింది, నేను ఇన్ని రోజులు చేసుకున్నదంతా కూడా వృధా అయ్యేలా చేసేసింది. ఒక్క భావన ఏం చేసింది, నేను ఇంతగా నిష్టగా ఉన్ని చేసినంతా కూడా తొలగిపోయేలా చేస్తుంది. అక్కడ భ్రష్టత వచ్చేస్తూ ఉంటుంది. ఉషో ఉవాచ ఉపాయం రజయా ప్రీత్యా తత్ప్రాప్త్యే సఖీ తత్క్షణాత్ ఏనోపాయేన తం కాంతం లభేయం ప్రాణవల్లభం. ఇప్పుడు ఎంత ఉత్కంఠతో వచ్చేసిందంటే, ఈ వివరాలు చెప్పని అడిగి ఆగిపోయిందా లేదు.
ఇప్పుడు నాకతను లభించాలంటే, అతను మన సన్నిధికి రావాలంటే ఏం చేయాలి? ఉపాయాన్ని కూడా నాకు చెప్పు. నా ప్రాణానికి ప్రాణమైన అతను త్వరగా నాకు భర్తగా లభించాలి. నేనతన్ని పొందాలి. అందుకుని ఎలా సాధ్యమవుతుంది? నీ కలలో వచ్చిన మాత్రాన, నీ కోరికొచ్చినంత మాత్రాన అవతలవాడు ఎందుకు ఒప్పుకుంటాడు? కోరిక నీది, ఆశ నీది. అవతలవాడికి కూడా ఉంటే అప్పుడు దానికి ఏదన్నా జరగచ్చు. నీకు కోరిక వచ్చిందని వాళ్ళందరూ నీకు తగ్గట్టుగా వ్యవహరించారు కదా! కానీ అందుకే ఉపాయాన్ని చెప్పు. ఎలా పొందాలి అతన్ని నేను భర్తగా? యం వినాహం క్షణం నైకం సఖీ జీవితముత్సహే తమానయేహ సదంతనా సుఖీని కురు మాం సఖీ. అందుకే సఖీ, ఇతని లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. నాకు ఆ సమర్థత లేదు. అందుకని నాకు ఏదో ఒక ఉపాయం చెప్పు. ఏదన్నా ప్రయత్నపూర్వకంగా త్వరగా తన్ని ఇక్కడికి తీసుకొచ్చేలాగా, నేను సుఖంగా ఆయన్ని భర్తగా స్వీకరించి గడిపేలాగా. అందుకని నా మీద ఇది చేసి చూపిచ్చు. అంటే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. ఎందుకంటే ఇప్పుడు దాకా రూపం తెలీదు అని అనుకున్నావు. ఇప్పుడు నా మనసుకి నచ్చినవాడు, నా కలలో వచ్చినవాడు ఎవడో అన్నది స్పష్టత వచ్చేసింది. అందుకని ఎక్కడుంటాడో, ఏ కులానికి సంబంధించిన వాడో తన్ని నేను తొందరగా భర్తగా పొందాలంటే ఏం చెయ్యాలన్నది నువ్వు ఆలోచించు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా తను లేకుండా నేను ఉండలేను. కోరికొస్తే అలా ఉంటుంది. తహతహలాడిపోతాము. సనత్కుమార ఉవాచ ఇత్యుక్తా సా తయా భానాత్మజయా మంత్రికన్యయా విస్మితా అభూన్ మునిశ్రేష్ఠ సువిచార పరాభవత్. సనత్కుమారుడు మళ్ళీ వ్యాసుల వారికి ఇలా చెప్తున్నారు. ఓ మునివర, ఇలాగా అంతలాగా ఉత్కంఠతతో ఎప్పుడైతే భానాసుడు యొక్క పుత్రు ఇలా చెప్తుందో, కుబండ అన్నవాడు మంత్రి, ఆయన ఆవిడ ఈయన కూతురు, ఇవన్నీ విని చిత్రలేఖ ఆశ్చర్యానికి లోనైపోయింది. ఇక విచారిస్తుంది, ఎలా ఈ పనిని నేను చెయ్యాలి? తతః సఖీం సమాభాష్య చిత్రలేఖ మనోజవ బుద్ధ్వా తం కృష్ణ పౌత్రం సా ద్వారకాం గంతుముద్యత. అంటే ఇక్కడ ద్వారకలో ఉంటాడు కృష్ణుడు యొక్క మనవడు, అలాగే ప్రద్యుమ్న యొక్క కొడుకు, ఇవన్నీ వివరాలు చెప్పింది. ఇప్పుడు పొందే మార్గం కూడా, అలాగే తను తీసుకొచ్చే భారం కూడా నీదే. ఎందుకంటే ఒక్క క్షణం కూడా తను లేకపోతే నేను ఉండను అని చెప్తుంది. ప్రాణానికి ప్రాణమైన సఖి. అందుకని ఒక్కసారి ఆ స్నేహితురాలు యొక్క ఆజ్ఞ తీసుకుని వెంటనే మనోవేగంతో పయనం చెయ్యగలిగిన చిత్రలేఖ కృష్ణుడు యొక్క మనవుడైన అనిరుద్ధుడు ఎక్కడైతే ఉంటాడో అది తెలుసుకుని ద్వారకా వెళ్ళటానికి ఆవిడ సిద్ధపడిపోయింది. జ్యేష్ఠ కృష్ణ చతుర్దశ్యాం తృతీయే తు గతేహ్ని అప్రభాతాన్ ముహూర్తే తు సంప్రాప్త ద్వారకాం పురిం. జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి ప్రాతకాలంలో ఇంకా 3 ప్రహారాలు ఉన్నాయని తెలియగానే ద్వారకాపురానికైతే మొత్తానికి చేరుకుంది. ఏకేన క్షణమాత్రేణ నభసా దివ్యయోగిని తతశ్చాంతః పురోధ్యానే ప్రాద్యుమ్నిర్దర్శోత్తయ. ఆ దివ్యయోగిని క్షణమాత్రంతో ఆకాశ మార్గంలోనే అంతఃపురంలో, ఉద్యానవనాల్లో ఆ ప్రద్యుమ్నొక్క పుత్రుడైన అనిరుద్ధుణ్ణి చూసింది. క్రీడాన్నారీ జనేహ సార్ధ ప్రాపిబన్ మాధవీ మధు సర్వాంగ సుందర శ్యామ సుస్మితో నవయవ్వన. ఎప్పుడైతే ఈ చిత్రం ఎవరైతే ఆవిడ చెప్పినట్టుగానే ఇక్కడ ప్రద్యుమ్నుడొక్క కొడుకైన అనిరుద్ధుణ్ణి చూసిందో ఉపవనంలో, అలాగే ఆ సమయంలో సర్వాంగ సుందరుడుగా శ్యామవర్ణంలో ఉన్నవాడు, పైగా నవయవ్వనంలో ఉన్నాడు. అనిరుద్ధుడు స్త్రీలతో హాయిగా అక్కడ ఆ ఉపవనంలో ఉన్నాడు. మాధవి లతలతో ఉన్న ఆ మధుపానం చేసుకుని చక్కగా అక్కడ మందహాసంతో నవ్వుతూ అలాగా అక్కడ వాళ్ళతో గడుపుతున్నాడు. తతః కంట్వా సమారూఢ మందకార పటేన సా ఆచ్ఛాదయిత్వా యోగేన తామసేన చ మాధవం. దాని తర్వాత అలాగా అక్కడ మంచం మీద పడుకున్నాడు. ఆ పడుకున్న అనిరుద్ధుణ్ణి తన తామస యోగ ద్వారా ఈవిడ వెంటనే అంధకారంలాగా చేసేసి అక్కడి నుంచి లెగలేకుండా ఆ మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్టే ఉన్నట్టుగా నిద్రలోకి జారుకునేలాగా. తతస్సా మూర్ధనా తాం కట్వా
गृहीत्वा निमिषान्तरात् सम्प्राप्ता क्षोणितपुరం यत्र सा बाणनन्दिनी. పడుకున్నవాడు పడుకున్నట్టుగా ఎక్కడ ఏమీ క్షణమాత్రం కూడా వృధా చెయ్యకుండా ఆ మంచంతో సహా తన నెత్తి మీద పెట్టుకుని క్షణకాలంలో ఈ బాణాసుడక్క పుత్రిక అయిన ఉష ఉండే ఆ శోణితాపురానికి ఆ మంచంతో సహా అనిరుద్ధుడిని తీసుకెళ్ళిపోయింది చిత్రలేఖ. ఎక్కడైతే ఆ ఉష అన్నది ఈయన మీద మోహానికి లోబడిపోయి పీడింపబడుతుందో బాణాసురొక్క కన్య ఉన్మత్తులాగా ప్రవర్తిస్తుంది. ఆవిడలో లేనిపోనివన్నీ కూడా, అంటే ఇక్కడ దొరుకుతాడా లేదా, వస్తాడా లేదా, ఇంకెప్పుడు వస్తాడా, ఎందుకంటే క్షణం కూడా విడవకుండా ఉండలేను అన్న స్థితికి వెళ్ళిపోయింది. కామార్తి వివిధాన్ భావాంచకారోన్మత్త మానస ఆనీతమత తం దృష్ట్వా తథా భీతా చ స అభవత్. క్షణమాత్రంలో ఈ చిత్రలేఖ చక్కగా ఆయన్ని మంచంతో సహా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. ఆ తీసుకెళ్ళేసరికి ఆ అనిరుద్ధుడిని చూసి ఇంకా భయభ్రాంతులు, అంటే ఇది నేను చూసింది ఇతనైనా, ఇతను ఇప్పుడు నాకు లభించేశాడు అంటే నాకు ఏదైతే కోరిక తీవ్రంగా ఉంటుందో అది తీరాలన్న కోరిక బలంగానే ఉంటుంది, కానీ అది తీరే సమయం వచ్చినప్పుడు మళ్ళీ నమ్మశక్యంగా అనిపించదు. మళ్ళీ ఆనందంలో కూడా ఎలా అయితే ఆనందానికి కూడా మనకి నీళ్ళు వస్తూ ఉంటాయి, అలాగే ఆ అనిరుద్ధుని చూసి పైగా ఇలా తీసుకొచ్చేసింది చిత్రలేఖ. అది ఇంకా ఆనందానికి భయభ్రాంతులకి అన్నిటికీ ఒక్కసారిగా ఇన్ని భావాలకి లోబడిపోయింది ఉష. అంతఃపురే సుగుప్తే చ నవే తస్మిన్ సమాగమే యావత్ క్రీడాతిమారబ్ధం తావజ్ఞాతం చ తత్క్షణాత్. అయితే తన అంతఃపురంలోనే చాలా సురక్షితంగా ఎవరికీ తెలియకుండా ఆయన అక్కడ పెట్టుకుంది. ఆవిడ కోరికకు తగ్గట్టుగా ఆయన కూడా ఈవిడ పట్ల వ్యామోహానికి గురి, ఇద్దరు చాలా హాయిగా సమయాన్ని గడుపుతున్నారు. అంతఃపురద్వారగతేర్వత్ర జజరా పాణిభిః ఇంగీతేరానుమానిశ్చ కన్యాద్యోహ శీల్యమాచరన్. అయితే అత్యంత సురక్షితంగా ఉన్న అంతఃపురంలో ఎవరూ అక్కడ చొరబడలేని ప్రదేశంలో వీళ్ళు ఇంత హాయిగా గడుపుతూ ఉంటే, ఇక్కడ ఆ సమయంలో పైగా ఒకళ్ళకొకళ్ళు చేతుల్లో చేతులు వేసుకుని అంతలాగా తిరుగుతూ ఉంటే ద్వారపాలకులు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత వ్యామోహాలతో ఉంటే ఇక్కడ పరపురుషుడు ఎవరో లోపలికి వచ్చాడు, పైగా ఈవిడ ఆయనతో అంతలాగా సన్నిహిత్యంగా ఉంటుంది. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇక్కడ జరగరాంది ఏదో జరుగుతుంది, దురాచారం జరుగుతుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. సచాపి దుష్టస్తేస్తత్ర నరో దివ్యవపుర్ధరః తరుణో దర్శనీయస్తు సాహసి సమరప్రియః. వాళ్ళు వెంటనే ఆ దివ్య శరీరం ధరించిన వాడు ఎవడు, ఈ నవయవన్లో ఉన్నవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, ఇంత సాహసాన్ని చెయ్యగలిగిన వాడు ఎవడు. అయితే ఇక్కడేమో ఆ బాణాసురుడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు, ఈ సమయంలో మళ్ళీ ఎలా చొరబడ్డాడు, పైగా ఇట్లాంటి అంతఃపురంలో ఇంతలాగా సురక్షితంగా ఉన్న దాంట్లో తిని ఎలా చొరబడ్డాడు అని వాళ్ళకి ఇక్కడ ఈయన ఎవరో తెలియదు. అందుకుని వెంటనే పైగా వచ్చినవాడు బయటవాడు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ రాజు ద్వారపాలిక ఉన్నవాడికి తెలియకుండా ఎట్లా వస్తాడు, అందుకని ఈ విషయాన్ని మొత్తం తీసుకెళ్ళి ఆయనకి చెప్పాలి. తం దృష్ట్వా సర్వమాచక్యార్యుభాణాయ బలిసూనవే పురుషాస్తే మహావీరః కన్యాంతః పురారక్షకాః. బాణాసుడొక్క పుత్రికైన ఆ ఉష ఒక అంతఃపుర రక్షణగా అన్న వాళ్ళు, అంటే వీళ్ళ రక్షణలో ఉన్నప్పుడు వీళ్ళకి తెలియకుండా ఎవరు లోపల రావటానికి వీల్లేదు. వీళ్ళు చాలా బలవంతులు అయినప్పటికీ కూడా ఇంకొకడు ఎవరో చొరబడ్డాడు, ఆ కన్యతో చాలా హాయిగా ఉంటున్నాడు. అందుకుని బలిపుత్రిక బాణాసుడు తెలిస్తే ఏమవుతుంది అన్న భయం కూడా వచ్చింది. అందుకని వీళ్ళు వెంటనే ఈ వృత్తాంతన్నా కూడా ఆయనకి బలిపుత్రుడైన బాణాసుడికి చెప్పటానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ద్వారపాల ఉవాచ దేవా కంచిన్న జానీతే గుప్తశ్చాత్తః పురే బలాత్ సాకరోస్తి తవ కన్యాం వై స్వయంగ్రాహాద దర్శయత. ఇప్పుడు బయటవాడు వచ్చాడంటే లోపల వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా వచ్చినప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చర్య చేస్తారు, లేకపోతే ద్వారపాలకులు పిలుస్తారు, ఇంకోటి జరుగుతుంది. కానీ వచ్చిన వాళ్ళతో హాయిగా వీళ్ళు తిరగటం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా వచ్చినట్టు, లేదా వీళ్ళే పిలిపించుకున్నట్టు. అందుకే దేవా, అత్యంత సురక్షితంగా ఉన్న అంతఃపురంలో
ఎవరో ఒక పరపురుషుడు ప్రవేశించాడు. అయితే ప్రవేశించడమే కాకుండా మీ కన్య అయిన ఉషతో ఉంటున్నాడు. పైగా ఆవిడతో కలిసి పడుకుంటున్నాడు. ఆవిడతో కలిసి తిరుగుతున్నాడు. దానవేంద్ర మహాబాహో పశ్య పశ్యేనమత్ర చ యదుక్తం స్యాత్యత్ కురుష్వ నా దృష్ట్వా భయమిత్యుత. అయితే అతనెవరో మాకు తెలియదు, మేము ఇంతకు ముందు తను ఎప్పుడూ చూడలేదు. అందుకే దానవేంద్ర ఓ మహాబాహు, ఇది మీరే వెళ్ళి చూసుకోవాలి. ఎందుకంటే అంతఃపురం లోపల ఎవరు వెళ్తున్నారు అన్నది వాళ్ళ ఇష్టంగా జరుగుతుంది. పైగా వీళ్ళు వెళ్ళి ఏమీ చెప్పటానికి ఉండదు. ఈ దానవరాజు వెళ్ళగలదు, తన కూతురు కాబట్టి. అందుకని మీరే వెళ్ళి చూడండి, మేము చెప్పింది వాస్తవం. పైగా ఏది చూసామో అది చెప్పటం అన్నది ఉచితం కాబట్టి అది మీకు తెలియాలి కాబట్టి మేము తెలియజేస్తున్నాం. దీనికి తగ్గట్టుగా ఏం చర్య తీసుకోవాలో మీరే తీసుకోండి. ఎందుకంటే ఇందులో మా దోషం ఏమీ లేదు, మేము అనుమతి ఇవ్వలేదు, మాకు తెలియకుండా జరిగింది ఇది. కాకపోతే మాకు ఎప్పుడైతే తెలిసిందో వెంటనే వచ్చి మీకు విన్నవిస్తున్నాము అన్నారు. సనత్కుమార ఉవాచ తేషాం తద్వచనం శ్రుత్వా దానవేంద్రో మహాబలః విస్మితో ఆభున్మునిశ్రేష్ఠ కన్యాయాః శృతదూషణః. సనత్కుమార్ వారు ఇలా చెప్పావు, మునిశ్రేష్ఠ వ్యాస, ఈ మాటలు ఎవరైతే ద్వారపాలకులు చెప్పాడంటే నిజంగా ఇప్పుడు లౌకికంగా చూసుకున్నా సరే మన పిల్లలకి ఏం కావాలో లేకపోతే మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకే తెలియకుండా, పైగా ఎవరో బయట మనిషి వచ్చి అంటే వీళ్ళకి జరిగేవి వీళ్ళకి ఏం కావాలన్నది వీళ్ళు కూడా మనకి చెప్పకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసేస్తుంటే మళ్ళీ బయట వాళ్ళు ఎక్కడ మేము అక్కడ చూసాం ఇది చేస్తున్నారు ఇది చేస్తాం అంటే మనకి ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత సురక్షితంగా ఉన్న దాంట్లో ఇలాంటి ఎలా జరుగుతాయి? ఆ మాటలు విని తన కన్య దోషం చేసింది అంటే చెప్పకుండా పరపురుషుడితో తను ఉండటం ఏంటి అని బలి చక్రవర్తి యొక్క కొడుకైన బాణాసురుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఊహించరానివి జరగటము, మనకున్న వ్యామోహాల కారణంగా వాటి మీద అభిలాషతో మన ధ్యాస ఒక పక్కగా ఉన్నప్పుడు ఇంకోటి మనం విస్మరిస్తున్నాము. అది విస్మరించిన కారణంగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఆశ్చర్యానికి లోబడ్డాడు, తన పుత్రిక ఇలా ఎలా చేస్తుంది అని. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 52nd చాప్టర్ సంపూర్ణం.